తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనటం లేదని చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ తీరును నిరసిస్తున్నామని లేఖలో తెలిపారు. రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ భావదారిద్ర్యాన్ని కూడా నిరసిస్తున్నానని తెలిపారు. ఇకనైనా వైఖరిని మార్చుకుని సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్తూపమని కేసీఆర్ తెలిపారు. ఇక ఆ స్తూపాన్ని కూడా ఆవిష్కరించుకొని ఇవ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలబడిపోయిందని అన్నారు. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలికొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే అని ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమని చెప్పారు. పార్లమెంటరీ రాజకీయ పంథాలో శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో మేలుమెర్పని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పైన ఆ లేఖలో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదని, తెలంగాణ ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటి నిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారని తెలిపారు. ఇక ముందైనా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినాదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీ నుంచి కోరుకుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలవుతున్నా ఇప్పటి వరకు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించకుండా, శ్రద్ధాంజలి ఘటించకుండా తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని అన్నారు.